అందరికీ నమస్కారం. ఈ టాపిక్కు ఇప్పుడు ఎందుకని మనం తీసుకోవాల్సొచ్చిందంటే, చాలా మందికి థియోసాఫికల్ మెంబర్స్‌కి థియాసఫీ ఏమిటి అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. అంటే దివ్య జ్ఞానం ఏమిటి? అంటే ఏదో చేస్తారండి అలా మాట్లాడకూడదు మనం. ఎందుకంటే ఇది మహాత్ముల చేత స్థాపించబడిన సంస్థ గనక మనందరికీ అర్థం కావాలి. దివ్య జ్ఞానం ఏమిటి చెప్తోంది? అంటే మానవాళి యొక్క సేవే దివ్య జ్ఞానం. అందుకని కృష్ణము మేడం బ్లవెట్స్కీని అడిగేట హెచ్పిబి అన్న మేడం బ్లవెట్స్కీని షార్ట్ కట్లో హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ హెచ్పిబి అంటారు. హెచ్ఎస్ఓ అంటే హెన్రీ స్టీల్ ఆల్కాట్ గారు. అందుకని ఎప్పుడైనా హెచ్పిబి అని వాడితే బ్లవెట్స్కీ అని అర్థం చేసుకోండి. బ్లవెట్స్కీ మనకి ఏం చెప్పారు? దివ్య జ్ఞానము అంటే త్యాగమే. అంటే సామాన్యంగా మనం బయట నుంచి ఏం తెలుసుకుంటున్నాం? ఈ పూజ చేయి నీకు పుణ్యం వస్తుంది. అలా కోవిలకెళ్ళు, ఈ తీర్థయాత్రలు చేయి, అలా గంగలో మునుగు, మనకి అన్ని రకాలైన పుణ్యాలు వస్తాయి. పుణ్యం అంటే ఏమిటో మనకు తెలీదు కదా! కానీ పుణ్యం వస్తుంది అనుకుంటూ మనం చేస్తున్నాం. కానీ ఎక్కడ తీసిన గొంగళి అక్కడే ఉంటున్నాం. మనలో ఏ రకమైనటువంటి అభివృద్ధి రావట్లే. నాకేదో పుణ్యం వచ్చింది, నాదేదో బ్యాంకులో నాకేమో వడ్డీ పడిపోయింది అని మనసులో అనుకున్నట్టుగా, నాకేదో పుణ్యం వచ్చిందని భావంతో ఉంటున్నాం గానీ, మనం ఎన్నాళ్ళైనా 50 ఏళ్ళైనా మన అహం పోలేదు. మనలో ఏ పరివర్తన రావట్లేదు. మనకి కారుణ్యం పెరగలేదు. మానవాళి పట్ల అదే భావంతో ఉంటున్నాం పరభావంతో. నేనెక్కువ అన్న గోలే మన హృదయాల్లో మిగులుతోంది. కదా! అందరికంటే నేను చాలా ఎక్కువ వాళ్ళని అణిచేసి నేను పైకొచ్చేయాలి. ఇలాంటి ఒక తపన, ఈ పరభావం అనే అజ్ఞానం మన హృదయంలో ఉన్నాయి. ఇక్కడ దివ్య జ్ఞానము అంటే మానవాళి సేవే. మొదటి నుంచి ఒకటో క్లాస్ నుంచి ఎంఏ క్లాస్ వరకు కూడా హెల్ప్ అదర్స్ అంటున్నారు. సహాయం చెయ్యి. అయితే పూజ చెయ్యి అనే బదులు సహాయం చెయ్యి అంటున్నారేంటండి? అంటే మానవాళికి ఎంత సహాయం చేస్తూ ఉంటే, ఆ సహాయం ఎలాగా? ప్రేమగా. అంత ఉన్నత స్థాయికి మనం వెళ్తూ ఉంటాం. మనలో ఉన్నవన్నీ వికసిస్తూ ఉంటాయి. అందుకే పరమ గురువులు నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే వాళ్ళకి ఎక్కడో లేరు. వాళ్ళకి మనం చేసే ప్రతి యాక్టివిటీ, మన మనసులో ఉన్న ప్రతి సంకల్పం తెలుస్తాయి. ఏమీ లేదు నాకే తెలుస్తోందన్నప్పుడు మరి పరమ గురువులకు తెలీదా? ప్రతి సంకల్పము మనకింకా సంకల్పంగా మనకి తెలిసే లోపల వాళ్ళకి తెలిసిపోతుంది. అందుకని మనం స్వార్థంగా 24 గంటల్లో డైరీ రాసుకుంటే మన కోసమే మనం జీవిస్తున్నాం. ఆ మనం ఎవరు? నేను శరీరాన్ని అనే ఓ మిథ్యా అహంకారంతో అది మిథ్యాభావం కదా! అలాగే జీవిస్తూ ఉంటాం మనం చచ్చిపోయే వరకు. ఈ లోపల శరీరం దానంతట అది చనిపోతుంది మనకిష్టం ఉన్నా లేపోయినా. మనం గతి మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం. అంతేగాని ఏం చేశాం? నేను పొద్దున్నుంచి పూజలు చేశాను. చర్చికెళ్ళాను. మందిరానికెళ్ళాను. ఏమిటొచ్చిందండి? స్వార్థకరమే కదా! నాకేదో వచ్చేస్తుందని చేశాం. ఎంతమందికి నేను ఏమి ఆశించకుండా ప్రేమగా సహాయం చేశానంటే జీరో వస్తుంది మనకి డైరీలో. ఏ రోజుకి ఆ రోజు. చూడండి ఏమి ఆశించకుండా ప్రేమగా నేనెవరెవరికి చేస్తున్నాను. అసలు నేను అలాంటి కర్మలు చేస్తున్నానా? కనీసం నేను నా గొప్ప కూడా ఆశించకుండా చేస్తున్నానా? గుర్తింపు ఆశించకుండా చేస్తున్నానా? తిట్లొచ్చినా అక్కడి నుంచి పొగడ్తలొచ్చినా వాటిని పట్టించుకోకుండా చేస్తున్నానా? నిష్కామకర్మ అంటే అంత సులువు కాదండి. ఏమీ ఆశించకుండా నిరంతరంగా దైవం యొక్క నాకు అవకాశం ఇచ్చేవయ్యా సేవావకాశం అని థాంక్స్ చెప్పుకుంటూ నేను చేస్తున్నానా లేదా? మన చుట్టూరు మనకు అవకాశాలు ఇస్తూ ఉంటారు పరమ గురువులు. వాటిని మనం నెగ్లెక్ట్ చేసి వదిలేస్తున్నామా? సేవలు చేస్తున్నామా? అది అక్కడ ముఖ్యం. ఎక్కడైతే అంటే దివ్య జ్ఞానము అంటే సర్వీస్ టు హ్యుమానిటీ. మానవాళి యొక్క సేవే. సేవ అంటే ఎలాగండి? అజ్ఞానంగా ఉన్న వ్యక్తి తాను దేహాన్ని అనుకుంటాడు గనక దేహానికి సేవే సేవ అనుకుంటాడు. కొంచెం జ్ఞానం వస్తున్న కొద్దీ మనస్సు తాను అనుకున్నప్పుడు మనస్సుకు సంబంధించిన డిప్రెషన్ అవి పోగొట్టడం సేవ అనుకుంటాడు. ఇంకొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత తాను సరే ఇవన్నీ నా యొక్క వాహనాలు అంటే వెహికల్స్ అంటారు. ఏంటేంటి భౌతిక శరీరం, కామ శరీరం, మానసిక శరీరం ఇవన్నీ నా యొక్క చేతిలో పనిముట్లు. నేనివి కాను. అందుకని అప్పుడు ఆ లోపలున్న దైవత్వాన్ని జాగరూకం చెయ్యడమే సేవ అని జ్ఞాని అయినవాడు అనుకుంటాడు.
అందుకని సామాన్యంగా ఏం చేస్తూ ఉంటారు జ్ఞానులు, మీ లోపల ఉన్న దైవత్వాన్ని జాగరూకం చేయడానికి ఇంతసేపు కొన్ని సంవత్సరాలై, కొన్ని జన్మలై నేను దేహాన్నన్న భ్రాంతిలో ఉన్న వ్యక్తికి అవి జ్ఞాని చెప్పే మాటలు చాలా బాధాకరంగా ఉంటాయి. ఎందుకంటే మనం ఎన్నేళ్ళు, ఎన్ని జన్మల నుంచో ఏర్పరచుకున్న ఆ పేకమాడలన్నీ కూల్చివలసొస్తుంది. శరీరం నువ్వు కాదయ్యా! నువ్వేమో అనంతమైనటువంటి నువ్వు ముందు నువ్వేమిటని వదిలేయండి. శరీరం నేను కానన్న జ్ఞానం వచ్చేసరికల్లా నేనేమిటన్నది రివీల్ అవుతూ ఉంటుంది. అదెవరు చెప్పక్కర్లే. అందుకని మనం చేయాల్సిందేంటంటే, శరీరం నేను కాదన్న భావంతో 24 గంటల్లో ఒక సెకనైనా ఉంటున్నానా? అప్పుడే మనం ఆ స్థితిలో మానవాళికి సేవ ఏంటంటే, మానవుల్లో ఉన్న దైవత్వాన్ని జాగరూకం చెయ్యడం హైయెస్ట్ సర్వీస్. అలా జాగరూకం చేయడానికి మనకేమో మొట్టమొదట ఇంద్రియ మనోనిగ్రహాలు చాలా అవసరం. ఇంద్రియాలకి చెప్పినట్టు మనం వెళ్ళిపోతూ ఉంటే కుక్కలు చింపిన విస్తరి అయిపోతుంది మన బతుకు. మనసు చెప్పినట్టు మనం పారిపోతూ ఉంటే ఒక పెద్ద గాలొస్తే గాలితోటి నేను వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అలా అయిపోతుంది మన జీవితం గనక. మనం ఏంటంటే ఈ శరీరాన్ని ఎలా అయితే మీరు ఒక బండి బ్రేక్ మీ చేతిలో ఉండాలి, గేర్లు మీ చేతిలో లేకపోతే బండి దాని ఇష్టమైనట్టు వెళ్ళిపోతుంది. అలాగా ఇంద్రియములు అనే బ్రేకులు, మనస్సు అనే ఆ గేర్లు ఇవన్నీ మీ దగ్గర ఉంటే, మీ ఇష్టమైనట్టుగా బండి వెళ్తుంది. అందుకని బండి ఎలా పడితే అలా వెళ్ళిపోకుండా, మనకి ఇంద్రియ మనోనిగ్రహాలనేవి మన చేతుల్లో ఉంచుకోవాలి. అప్పుడు మనస్సు కూడా మనం ఏం చెప్తే దాని మీదనే ఆలోచిస్తుంది. అలా చూడగా చూడగా మనస్సు ఎప్పుడైతే నిశ్చలం అయిపోతుందో, అసలైనటువంటి తత్వం మనకి దానంతట అదే ప్రకాశిస్తున్నది మనకు అర్థమవుతుంది. అందువల్ల మనం చేస్తున్నవన్నీ ఓ 10థ్ క్లాస్ ఎగ్జామ్‌కని ప్రిపేర్ అవుతానని సినిమాలు చూస్తూ కూర్చున్నట్టుంది మన పని. మనమేమో ఆత్మతత్వం ఏమిటి అని తెలుసుకోవడానికి ఈ జన్మకొచ్చి ఆళ్ళక్కడికెళ్తాం, ఈళ్ళిక్కడికెళ్తాం, మనకేమో ఉత్సవాలంటాం, మన ఎక్స్‌కర్షన్స్ అని ఏదో పిల్గ్రిమేజ్ అని దానికో ముసుగేస్తాం భగవంతుడని, అక్కడ భగవంతుడు మైనస్. చర్చిలకెళ్తాం, కోవిళ్ళకెళ్తాం, భగవంతుడు మైనస్. భగవంతుడన్న ఒక ఊహాత్మక దృష్టిలో ఉండిపోతున్నాం. గట్టిగా ఎవరైనా భగవంతుడిని చూసొచ్చావా? లేదు. నా ఊహలో ఉన్న భగవంతుడిని చూసాను. నేను మనస్సులో పేకమాడల్లాగా ఏర్పరచుకున్న భగవంతుడినే చూసాను. నిజంగా భగవంతుడిని చూసొచ్చావా? ఆయన అక్కర్లే మనకి. మనకెప్పుడు మన కోరికల వెనకాల పరిగెట్టడం, మనం అనుకున్నవి చేసేయడం. నేను అనుకున్నాను అక్కడికెళ్ళాలని, వెళ్ళొచ్చేసాను. నేను అనుకున్నాను పూజ చేయాలని, చేసొచ్చేసాను. అంతే. ఏమీ తేడా ఉండదు మన లైఫ్‌లో. అలాగా ఎన్ని సంవత్సరాలు ఈ లోపల మృత్యు వచ్చేస్తుంది, శరీరం పోతోంది. అందుకని థియాసఫీ ఏం చెప్తున్నారంటే, ముఖ్యంగా 3 లక్ష్యాలు చెప్పారు. జాతి, మత, కుల, లింగ వివక్షత లేని విశ్వమానవ సోదరత్వం యొక్క అణుకేంద్ర నిర్మాణం ఇక్కడ జరగాలి. అంటే ఇక్కడ ఏంటని చరాచర జగత్తులో ఉన్న ఏకత్వానుభూతిని పొందడమే మొదటి లక్ష్యం. జంతువుల్లో, పక్షులలో, ఖనిజాలలో, చెట్లలో, మానవులలో ఉన్నటువంటి ఆ ఏకత్వాన్ని ఫీల్ అవ్వడం. తర్వాతది సాపేక్షంగా అన్ని మతాలని అధ్యయనం చేసి, అలాగే విజ్ఞాన శాస్త్రాన్ని, తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసి, అక్కడ అవి వాటిని మనం సరితుల్యం చేసుకోవాలి. అంటే ఇవి ఏమి చెప్తున్నాయి అని మనం పరిశోధించాలి. మూడవ లక్ష్యం ఏం చెప్పారు అంటే, ప్రకృతిలో గుప్తంగా ఉన్నటువంటి సిద్ధాంతాలు, సూత్రాల్ని మనలో అంతర్నిహితంగా ఉన్న శక్తుల్ని వెలికి తీయడం. వాటిని అవగాహన చేసుకోవాలి. ఈ విధమైన 3 లక్ష్యాలతో ఎవరైనా ఇష్టపడి వస్తే వాళ్ళని మనం థియాసఫిస్ట్‌గా అంగీకరించొచ్చు. థియోసాఫికల్ సొసైటీని పరమ గురువులు స్థాపించారు. కర్టెన్ వెనకాలుండి, కర్టెన్‌కి ముందు ఎవరున్నారు? హెచ్ఎస్ఓ అంటే ఆల్కాట్ గారు, హెచ్‌పిబి అంటే అని బెసెంట్ గారు. వీళ్ళిద్దరినీ బయట వాళ్ళు అడిగారు మహాత్ములు, మాకు దివ్యజ్ఞాన సమాజ స్థాపనలో సహాయం చేస్తారా అని. అందుకని దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించడంలో మహాత్ములు సంకల్పం ఎందుకు సంకల్పించారు అంటే, మానవాళికి జనరేషన్స్ తరబడి జ్ఞానం వెళ్ళాలి. ఇప్పుడు విన్నవాళ్ళు వచ్చింది, మిగతా లేని వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఒక సంస్థగా ఉంటే ఆ జ్ఞానం వస్తుందన్న భావంతో వాళ్ళు స్థాపించారు. అందులో ముఖ్యంగా ఏంటంటే, ఇక్కడ మన ప్రయాణం అంతా కూడానండి మ్యాటర్ నుంచి స్పిరిట్‌లోకి.
అంటే ఈ కనబడుతున్న జగత్తులో ఉన్న పదార్థాల నుంచి దాని మూలమైనటువంటి ఆత్మతత్వానికి వెళ్తున్నాం మనం. అదనమాట ఇక్కడ జర్నీ. అయితే అలా వెళ్తున్నామంటే వెళ్ళిపోదామా అంటే సాటి మానవులలో కి సేవ చేయడం అన్నదే చాలా ముఖ్యమైన విషయం. అంటే ఎక్కడండి సేవ చేస్తాం, మాకు దొరకొద్దు అంటే మహాత్ములుట మనకి సేవ చెయ్యాలనుకోగానే ఆపర్చునిటీస్ ఇస్తారు. వాటిని మనం వినియోగించుకుంటామా లేదా చూస్తూ ఉంటారు. ఏ రకమైనటువంటి గుర్తింపు గాని, వ్యానిటీ అంటే గొప్పలకు గాని పోకుండా సేవ చేయడం. అలా నిస్వార్థంగా సేవ చేసిన వాళ్ళని మహాత్ములు 1000 కళ్ళతో కనిపెట్టుకుంటూ ఉంటారు. ఒక చీకటిలో దివిటీలా కనిపిస్తారట వాళ్ళకి. అందుకని మానవాళి సేవే దివ్యజ్ఞానం అంటే. ఆ సేవ అనేది ఆహారం పెట్టడం ఒక సేవ, వైద్యము ఇలాంటివన్నీ సేవ. అన్నిటికంటే మించినది అన్నదానం కంటే జ్ఞానదానం మిన్న. జ్ఞానం వల్ల మాత్రమే మనిషి అసలైనటువంటి అన్ని దుఃఖాలని దాటి తన యొక్క పరంధామమైనటువంటి ఆత్మతత్వాన్ని లేదా భగవంతుణ్ణి చేరుకుంటాడు. అందుకని జ్ఞానదానం అనేది ఇంకా చాలా, అంటే మనకి జ్ఞాని అయితే కదా జ్ఞానదానం చేయగలం. అందుకని మనం కూడా ఎంతో తెలుసుకుని మన జీవితాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఎంతమంది జీవితాలని తీసుకువెళ్ళేటట్టుగా మనం జీవితాన్ని మార్చుకోవాలి. అందుకని మానవాళి వాళ్ళు ఎవరైతేనేంటి మనకి మానవాళి యొక్క సేవ. అందుకే చూడండి మన వాళ్ళు దరిద్ర నారాయణులు అంటారు. అంటే దరిద్రుల్లో ఉన్న నారాయణుడికి సేవ చేస్తున్నాం. అందుకే సత్యసాయి బాబా గారు కూడా ఎంత ఎక్కువ బీదవాళ్ళకి నిస్సహాయులకి సేవ చేస్తే అంత మంచిదన్నారు. ఏ మతం వాళ్ళైనా తీసుకుంటే సేవకి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు. ఎందుకని? ప్రతి మతంలో ఆ సేవ వలన మాత్రమే మనం అనంతమైనటువంటి ఆ తత్వాన్ని చేరుకోగలం. తన సంగతి వదిలేసి నిరంతరంగా తన్ను మర్చిపోయి ఇతరుల సేవలో ఉన్న వ్యక్తి ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటాడు. అందుకే మానవాళి యొక్క సేవే థియాసఫీ. ఏ రకమైన సేవైనా అందరూ నన్ను చూడొద్దండి అంటే వీళ్ళు చూడక్కర్లే. మహాత్ముల దృష్టిలో గుర్తింపు ఉంటే చాలు. పక్క వాళ్ళు కూడా మనని గుర్తించక్కర్లే. అందుకని అసలైన మహాత్ముల దృష్టిలో గుర్తింపు ఉన్న వ్యక్తి ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలు ఉండకపోవచ్చు. కానీ ఆయన మహాత్ముల దృష్టిలో గుర్తింపు ఉంది. అందుకని నిష్కామంగా సేవ చేసినప్పుడు అప్పుడు వాళ్ళ శక్తులని, వాళ్ళకున్న జ్ఞానాన్ని మనకి ప్రసరింపచేస్తారు. చేసినప్పుడు మళ్ళీ స్వార్థం వచ్చి మన కోసం వాడుకుంటున్నాం అనుకుంటే పడిపోతాం. ఎంత ఎక్కువగా అదంతా ప్రపంచం మీద కురిపిస్తూ ఉంటే మనకొచ్చిన శక్తిని మనం ప్రపంచానికి ఇచ్చేసాం, మనకొచ్చిన జ్ఞానాన్ని ఇచ్చాం, అప్పుడు మనని ఇంకొంచెం ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. అలాగా వీళ్ళు ఏం చెప్పారు అంటే ఎంత నిస్వార్థంగా ఉంటే అంత పనిముట్టుగా వాడుకుంటారు. అలా వాడుకోవడంలో ఏమవుతుందండి, మనలో ఏమో అనంతమైన వికాసం వస్తుంది. మనని ఎప్పుడైతే మనం నిస్వార్థ సేవకు చేస్తున్నామో మనలోని చాలా ఎక్కువ వికాసం, వాళ్ళ శక్తి, వాళ్ళ జ్ఞానం మనకి ప్రసరించి వాళ్ళ ఆనందం అన్నీ వస్తాయి. దాన్ని మనం ఎప్పుడు ఇతరులకు ఇవ్వడమే. అందుకే తాను ఉంచుకోవడం అన్నది ఏమీ లేదు. తాను ఉంటే కదా రమణ మహర్షి అన్నట్టు నేనెవరు అంటే, అయితే నేను అంటున్నానండి అంటే వేలాది జన్మల నుంచి అజ్ఞానం ఉండిపోయింది. ఏమిటో అజ్ఞానం? శరీరం నేను అన్న అజ్ఞానం, భ్రాంతిలో జీవిస్తున్నాం. ఆ భ్రాంతిని ఛేదించుకోవాలి ఎవరికి వారే జ్ఞానంతో. లేకపోతే ప్రతినిత్యం గుర్తుపెట్టుకోవాలి శరీరం నా పనిముట్టు. నా దగ్గర ఒక కారు ఉందండి, నేనే నా కారు అంటే ఎలా ఉందో నేనే నా శరీరం అంటే అలా ఉంది. భగవంతుడిచ్చినటువంటి జీవం ఉన్నటువంటి ఒక వాహనం ఇది. అంతే తప్ప అది నేను కాను. దాని ద్వారా నేను పనులు చేస్తున్నాను. శరీరం ఉంటేనే ధర్మ సాధనం అన్నది నేను చేయగలను, ధర్మమైన పనులు. అందుకని శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. అందుకనే శరీరం ఇవ్వబడింది ధర్మమైన పనులు చేయడానికి. ఏమిటా ధర్మమైన పనులు? హెల్ప్ అదర్స్. ఎలాంటి సహాయం? అవసరంలో ఉన్న వ్యక్తికి సహాయమే. అక్కడ ధనమే సహాయానికి అక్కర్లేదు, ఏమైనా సహాయమే. ఒక నిస్పృహలో ఉన్న వ్యక్తికి ఒక ధైర్యం కూడా సహాయమే. ఒంటరిగా తానేదో రాంగ్ రూట్లో ఉన్నానేమో అని బాధపడుతున్న వ్యక్తికి ఒక లైట్ గైడెన్స్ సహాయం. ఈ విధంగా సహాయం ఎన్నో రూపాల్లో ఉంటుంది. పదార్థమే సహాయం కాదు, అంతకంటే ఉన్నత సహాయాలు ఎన్నో ఉన్నాయి. అందుకని అవసరమైతే తప్పనిసరి అయినప్పుడు ఆ వ్యక్తికి ఆకలి, భోజనం లేదు, అప్పుడు ఆహారం పెట్టడం సహాయం.
అలాగే ఆధ్యాత్మికమైన ఆకలి అంటే ఏంటి? నేను ఉన్నత స్థాయికి రావాలని హృదయం తపిస్తున్నప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడం అనేది ఇక్కడ సహాయం. ఇలాగా మానవాళి సేవ ఒక్కటే. హ్యుమానిటీ అంటే మానవాళి. ఆ మానవాళి యొక్క సేవతోనే మనం పైకి వెళ్ళగలం. అందుకే అష్టాదశ పురాణాలు రాసి అంటే 18 పురాణాలు రాసిన వ్యాసుడు ఏమన్నాడు? 2 ముక్కల్లో చెప్పవయ్యా ఈ పురాణాల సారాంశం అంటే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పరోపకారం చేస్తే వాళ్ళకి పుణ్యం వస్తుంది. ఇతరుల్ని బాధిస్తే వాళ్ళకి పాపం వస్తుంది అన్నారు. అంటే హెల్ప్ అదర్స్ అన్నది ఎప్పుడు అందరూ ఘోషిస్తున్నదే. అందుకే ఉపనిషత్తుల్లో కూడా జ్ఞానులు అంటే కొంత తేన త్యక్తేన భుంజిత నిరంతరం ఇస్తూ ఇస్తూ ఆనందపడుతూ ఉంటారు. పొంది పొంది ఆనందపడిన వాళ్ళు ఏం లేరు. ఎంత ఇవ్వగలం అన్నది మనం చూడాలి. మనం అజ్ఞానంతో ఏం పొందుతామని ఆలోచిస్తాం. ఆ దేవుడి విగ్రహం దగ్గర నిలబడి నాకు ఇది ఇయ్యవయ్యా, అది ఇయ్యవయ్యా ఎప్పుడు మనం దగ్గరలో అడగడమే మన పని. నేనేమి ఇస్తున్నాను అన్నది చాలా ముఖ్యం. నేనెంత సేవ చేస్తున్నాను. అందుకే ఒక స్వామీజీ, హిమాలయన్ స్వామీజీ ఒక ఆయన వచ్చి, మీరాబాయి లోకలజ్జను వదిలేసింది భగవంతుడి కోసం. మీరేం వదిలేశారు భగవంతుడి కోసం అని అడిగారు. మీరేం పొందారని అడగలే. ఇక్కడ వదలడం రావాలండి. పొందడమే మనం నేర్చుకుంటున్నాం. నేను నా ఐశ్వర్యాన్ని వదిలేనా? నా వాళ్ళన్న భావాన్ని వదిలేనా? నా బ్యాంక్ బ్యాలెన్స్‌తో లంపటం వదిలేనా? నా ఇల్లుతో ఉన్న బంధం వదిలేనా? వదలడం రావాలి. మనం జీవితంలో పెంచుకుంటున్నాం గనుకే మనం అధపాతాళంలో ఉంటున్నాం. పెరిగేమని మళ్ళీ భ్రాంతి చెందుతూ ఎంత పుస్తకాలు చదివినా అది ఏమీ లాభం లేదు. వదలడమే జ్ఞానం. అందుకే మొన్న రవివర్మ గారు హాస్పిటల్‌కి వెళ్ళాం కదండీ! అంటే ఆశ్రమానికి. ఆయన వందలాది మందికి భోజనాలు పెట్టడం అంటే తన మనీని ఇవ్వగలుగుతున్నారు హృదయపూర్తిగా. కేవలం భోజనం పెట్టడమేనా? ఒక ధనవంతుడు కూడా భోజనం పెడతాడు. ఆయన జ్ఞానదానం చేస్తున్నారు. ఆరోగ్య దానం చేస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవితం ఏమిటో చూపిస్తున్నారు. మనకున్నటువంటి సాంప్రదాయకమైన జీవితంలో ఉన్న అసలైనటువంటి రహస్యాలు చెప్పి మన విద్యావంతుల్ని చేసి ఎటువంటి ఆహారం తింటే రోగాలు రాకుండా ఉంటాయి, ఏ రోగానికి ఏ రకమైన కూరగాయలు పనిచేస్తాయి, ఇలాంటివన్నీ చెప్తూ ఆనందంగా అందరికీ భోజనం పెడుతూ తాను ఆతిథ్యం ఇస్తున్నానని కూడా అహం లేకుండా ఉన్నారు. అదండి నిష్కామ కర్మ అంటే. అందుకని ఆ అహం ఎక్కడైనా భావన ఉన్నా అది చాలు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే మానవాళి సేవే దివ్య జ్ఞానం. ఎంత సేవ చేస్తే అంత ఉన్నత స్థాయికి వెళ్తాం. ఇదేమిటండి ఇక్కడ ఎక్కడ మాకు ఇలా చెప్పలేదంటే మన పురాణాల్లో కూడా చెప్పారండి. మనం ఏం పట్టించుకోం. మనకు కావలసినవే స్వార్థమే తీసుకుంటున్నాం మనం. అజ్ఞానం వల్ల స్వార్థం వస్తుంది. జ్ఞానం వస్తున్న కొద్దీ స్వార్థం అన్నది కూడా పోతుంది. స్వార్థం ఎప్పుడొచ్చింది? శరీరం నేను అనే భ్రాంతి వల్ల వచ్చిందే స్వార్థం. శరీరం నా పనిముట్టని తెలుసుకున్న వాడికి శరీరానికి ఏమైనా అంత బెంగపడడు. ఆ పనిముట్టుని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచిస్తాడు గాని పనిముట్టుకి గౌరవం వచ్చిందా? పనిముట్టుకి అన్ని రకాల సదుపాయాలు వచ్చాయా? ఇవన్నీ ఎవరు పట్టించుకోరు అజ్ఞానులు తప్ప. అందుకని మానవాళి సేవే దివ్య జ్ఞానం. హ్యుమానిటీ అంటే మానవాళి. ఎందుకని దివ్య జ్ఞానం మానవాళితో లింక్ ఏంటంటే మానవాళికి ఎంత సేవ చేస్తే అదే మనం ఉన్నత స్థాయికి ఈవెన్ మరణానంతరం కూడా కామలోకం నుంచి మనోలోకంలోకి మెంటల్ ప్లేన్లోకి అక్కడి నుంచి కాజల్ బాడీకి అక్కడి నుంచి స్వర్గం అంటే దేవచానిక్ ప్లేన్కి వెళ్ళాలి అంటే ఇక్కడ భూమి మీద ఎంత నిస్వార్థ కర్మలు చేశారో నిస్వార్థమైన సేవ ఒక్కటే మన మీ మీదకి తీసుకెళ్తూ ఉంటుంది. అదే పరమ గురువులు వారిని చేరు మార్గం అనే పుస్తకం మేము ఈ మధ్య పొద్దున వేళ చదువుతున్నాం. అందులో ఎన్నో రహస్యాలు చెప్పబడ్డాయి. ఎలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళగలరు? ఎవరైతే తన కోసమే తను జీవించారో వాళ్ళు అక్కడ అసలు ఒకటో మెట్టుకు కూడా తీసుకెళ్లరు. ఎందుకంటే వాళ్ళు స్వార్థపూరితమైన జీవితం జీవించారు. అది కొంత దూరం వచ్చాక లేసమాత్రం స్వార్థం ఉన్నా పడిపోతారు. ఏమాత్రం స్వార్థం ఉన్నా మనమేంటి 99 యాక్టివిటీలో ఒక్కరోజు ఏదో చిన్న నిస్వార్థ పని చేసి నేను నిష్కామకర్మ చేస్తున్నానని చెప్పుకోవడం అదొక రకమైన సిన్. అంటే మనం చేయట్లేదు. అన్ని స్వార్థపూరిత కర్మలే.
నిస్వార్థ సేవ ఏంటో మనం అవగాహన చేసుకుంటే కదా మనకొస్తుంది దానివల్ల. నేను ఈ బాడీని అన్న అజ్ఞానం ఉన్నంత కాలం ఆ బాడీకి చేసే సేవే సేవ అనుకుంటాం. దానికిచ్చే సదుపాయాలే సేవ అనుకుంటున్నాం. ఎప్పుడు నా బాడీ, నేను, నా వాళ్ళు. ఇదే స్వార్థంతో జీవించడం వల్ల మనం ముందుకెళ్ళలేకపోతున్నాం. మనలో వికాసం రాదు. ఆత్మోన్నతి జరగటం లేదు. మనకి రియల్ ప్రేమ ఏమిటో, విశ్వజనీనమైనటువంటి ఆనందం ఏమిటో, బ్లిస్‌ఫుల్ హ్యాపీనెస్ ఏమిటో తెలియకుండా జీవిస్తున్నాం. ఎప్పుడైతే ఇవన్నీ వదిలేస్తామో అప్పుడున్నదే అది. నా అన్న ఫీలింగ్‌ని మనం అంతర్గతంగా వదిలేసినప్పుడు, నా వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళు అంటూ పరాయి వాళ్ళని చూస్తాం. అలాగే నా పెన్షన్, నా డబ్బులు, నా జీతం, నా యొక్క ఆస్తులు, నా ఇల్లు, నా మనవడు ఇవన్నీ ఉన్నంత కాలం వాళ్ళు ఎప్పుడు మీదకి రాలేరు. అది నేను చెప్పిన మాట కాదండి. పరమ గురువులు చెప్పిన విషయం. కనుక థియోసఫీ అంటే మూర్తి పూజలు కానే కాదు. వ్యక్తి పూజలు అంతకంటే కాదు. ఎందుకంటే పరమాత్ముడు అంతటా ఉన్న పరమాత్ముడిని ఒక విగ్రహానికి పరిమితం చేయడం ఒక పాపం అని శివుడు కూడా అన్నాడు. అంతటా వ్యాపించున్న అనంతమైనటువంటి ఆ తత్వాన్ని ఒక చిన్న విగ్రహానికి పరిమితం చేయడం సిన్ అన్నాడండి. యోగ వాసిష్టంలో వశిష్ఠ మహామునితో శివుడు అన్నాడు. అందుకని విగ్రహంగా కాదు అనంతమైన తత్వంగా మనం గ్రహించగలిగినప్పుడు మన హృదయంలో కూడా అలాగే ఎక్స్పాన్షన్ వస్తుంది, వ్యాపకం. లేకపోతే ఈ భగవంతుడు ఇతనే ఇతనే అంటూ ఒక రూపాన్ని పట్టుకున్న వాళ్ళకి మోక్షం రాదు. రూపంగా ఉన్న భగవంతుడిని ఆరాధిస్తే వాళ్ళు ఎప్పుడు ముక్తి పొందలేరు, బందికానాలో ఉంటారు. అందువల్ల మనం జ్ఞానంతో ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? అంతటా వ్యాపించున్నటువంటి ఆ తత్వమే భగవంతుడై ఉన్నాడు. ఆ సత్యమే భగవంతుడై ఉన్నాడు అన్నప్పుడు మనం ఏంటంటే అజ్ఞానం కొద్దీ ఎప్పుడో విన్న ఆ మన బుర్రలో వికాసం లేదు కనుక మనం అవే పట్టుకుంటాం. నిత్యము మన జీవితంలో వికాసం రావాలి. అసలైన భగవతత్వానికి దగ్గరగా మనం ఉండాలి. అందుకనే ఏం వదిలేయమన్నది చాలా ముఖ్యం. ఏం పొందేయమన్నది ముఖ్యం కాదు. అందుకని థియోసఫీ ఈజ్ సాక్రిఫైస్ అన్నారు. అంటే సాక్రిఫైస్ అంటే త్యాగమే. ఏ మతస్థుడైనా అందుకే పరోపకారమే దివ్యజ్ఞానం. ఎంత మనం మన కోసం వదిలేసి ఉంటామో అప్పుడు మనని వాళ్ళు చూసుకుంటారు. కానీ ఎప్పుడైతే వ్యక్తి తన కోసం తను జీవిస్తున్నాడో ఆ వ్యక్తి జీవితం నరకప్రాయం. ఎప్పుడు దుఃఖాలే, బంధాలును. వ్యక్తి ఎప్పుడైతే తన కోసం తాను జీవించడో ఆ వ్యక్తికి జ్ఞానము, ఆనందము, ప్రేమ నిండిపోయి నిరంతరం సుఖంగా ఉంటాడు. కానీ ఈ సీక్రెట్ తెలియక మనుషులు తన కోసమే, ఆ మిథ్యా నేను కోసమే జీవిస్తారు. ఇక్కడితో నేను ఆపేస్తున్నానండి. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు.